రెవరెండ్ పిఎం రాజు ఆధ్వర్యంలో తాడితోటి ఇందిరానగర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తాడితోటి ఇందిరానగర్ ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘ రెవరెండ్ పిఎం రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రెవరెండ్ పిఎం రాజు, రెవరెండ్ డాక్టర్ కోడే మోజెస్ ముఖ్య ప్రసంగికులుగా సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ముప్పాళ్ల సుబ్బారావు, శ్రీకర్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పంపన శ్రీను మరియు పేట పెద్దలు మతాల వినోద్ కుమార్, గుత్తుల రమణ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేశారు. అదే రీతిగా అమీర్ రాజా, డాక్టర్ పిఎస్ ప్రసాద్ బాబు, బి సుందరం మరియు సంఘ పెద్దలు సత్యబాబు, గోపి, నవీన్ కుమార్, పి రామకృష్ణ, ఎస్ పాపారావు, జేఎన్ భీమరాజు, టి నాని, పి యేసు ప్రకాష్ మరియు గుడ్ సమరిటన్ యూత్ ప్రెసిడెంట్ చిట్టిబోయిన ప్రశాంత్ కుమార్, మొన్నా బాబు మరియు యూత్ సభ్యులు సంతోష్, అశోక్, విజయ్ కుమార్, హర్ష, జీవన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు మరియు సభ్యులచే కొరియోగ్రఫీ సాంగ్స్ మరియు నాటికలు వేయడం జరిగింది. అదే రీతిగా క్రిస్టియన్ మైనారిటీలు కూడా మరి ఆయన చేసి అనేక పదవులు చేసి అనేక దీవునికరమైనటువంటి దేవుని సేవకులు, రాజమండ్రి పాస్టర్ ప్రిన్సిపల్ మోజెస్ సాయి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఈ లోకమునకు వచ్చిన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా మేమందరము సంతోషానికి, సునాదానికి గుర్తుగా ఈ తీపి గుర్తు మా మధ్యలో తలపోసుకోవడానికి ఈ చక్కటి కేక్ను ఏర్పాటు చేసి ఉండగా, ప్రియులు నాయన పెద్దల సమక్షములో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించబడుతూ ఉండగా నీ మహోన్నతమైన కృపలో నీ మహోన్నతమైనటువంటి దీవెలతో నింపమని 2024 సంవత్సరం సంపూర్ణమవుతూ ఉన్నది. మరలా 2025 సంవత్సరం ఇలాగునని ఇంకా అనేకమైనటువంటి ఘనమైన కార్యము నీ ద్వారా అనుభవించి సంతోష పాట పాడాలి పిల్లలు. ఎజిప్ట్ వారు ఏకైక పండుగ, అందరూ జరుపుకునే పండుగ ఏదో ఉందంటే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ కనుక దేవుడు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో దేవుని బిడ్డలుగా, సంఘ బిడ్డలుగా ఎదురున్నటువంటి ప్రముఖులతో మనం కలిసి, దేవుడి సేవకులతో కలిసి మన దేవుడు ఆనందించడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. మరి చక్కని గంటల వాక్యాలు చెప్పినటువంటి పిల్లలు ఒకసారి గట్టిగా చెప్పట్లు పెడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక సభ్యులు నా సోదరుడు మరి మత్తాల వినోద్ కుమార్ గారు, శ్యామలమ్మ గారని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ. ముందుగా వేదికటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందున్న పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రభువైన యేసుక్రీస్తు సంఘం తరపున క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్న పోలీస్ రాజు గారికి, వారి సహచరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ 25 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు, ఈ గృహం ఎలా ఉండేదంటే చెప్పుకోవడానికే భయం. ఈ ఇంట్లో నివసించే వాళ్ళని వాళ్ళు ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉండేవారంటే చెప్పడం కూడా మనం చెప్పుకోవచ్చు, చాలా భయంకరంగా ఉండేవారు. అలాంటి గృహాన్ని ఇప్పుడు ఒక దేవాలయంగా తీర్చిదిద్దిన పెద్దయ్య గారు, అలాగే మోజెస్ రాజు గారికి మన పేదల నుంచి ఎంతో రుణపడి ఉండాలని అనుకుంటున్నాను. అలాగే ఈ సభ్యులందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దడానికి వారు ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితమే ఈరోజు ఈ గృహం ఒక దేవాలయంగా మారిందని నేను అభిప్రాయపడుతూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దగ్గరగా 25 సంవత్సరాల పైన ఇక్కడ ఈ క్రిస్మస్ వేడుకలు ఎంతో అద్భుతంగా, ఘనంగా జరిగించడానికి కారకులు పెద్దయ్య గారు, క్రిస్టియన్సులు పిట్ట మోసెస్ అయ్య గారికి,
అమ్మగారు ప్రేమలత అమ్మగారికి, అలాగే యువ కెరటం మన దైవజనులు రేవరన్ పిఎం రాజు గారికి, ముఖ్యంగా అమ్మగారికి, చిన్నమ్మగారికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఈ ఒక్కరోజు ఈ నెలంతా కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. ఈ క్రిస్మస్ వేడుకల్లో అందరూ పాలు పంచుకుని ఆనందాన్ని పంచుకుని అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. రాజుగారి గురించి చెప్పాలంటే ఆయన దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ముందుకెళ్ళి వాక్యంలోని ప్రజాసేవలోని అన్నింటిలో కూడా ఉంటున్నారు. ఆయనకి మన పెద్దయ్య గారు పోలికలు వచ్చాయి. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉద్యోగాలు తృణప్రాయంగా వదిలేసి ప్రభు సేవలో దగ్గరగా 30 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి మన పేటలోకి వచ్చి ఎంతో ఒక్క బిడ్డ అదైనా సాధారణ గోడమ్మ గారి ఆ గుమ్మంలో పెట్టి ఆయన ప్రజాసేవకి మన మనసును మార్చడానికి కూడా కారకులు పెద్దయ్య గారు. అటువంటి వ్యక్తి మనకి ఎంతో సేవ చేశారు. ఆయన కూడా అదే ప్రభు సేవ చేస్తూ ప్రజాసేవ అంటే ఎవరికైనా జ్వరం వచ్చినా ఏది వచ్చినా చిన్న చిన్న సహకారం అంతా అందించడానికి కారకులు పెద్దయ్య గారు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా క్లయింట్లు కానీ లేకపోతే న్యాయవాదుల అసోసియేషన్లో మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా, ఎందుకంటే ఇదే రోజున నేను పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో జరిగినాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక కొత్త నినాదం ఒకటి చేస్తూ ఉన్నారు కొంతమంది దురుద్దేశపూర్వకంగా. ప్రభు పాపంలో రక్షిస్తామని అంటున్నారు, అంటే మన పాపాలు చేయమంటున్నాడా అని కాదు. పాపాలు చేయమని కాదు దాని అర్థం. పాప ఆలోచన ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేయడానికి వచ్చాడని, అది మర్చిపోయి నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ లేకుంటే ముస్లిం మతాలు కొన్ని ప్రాంతాలకు కొన్ని ఏరియాలకు పరిమితం అవుతాయి. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు ఇదే రోజున. కానీ అదేవిధంగా మా న్యాయవాదులు కూడా ఒక 3 రోజుల ముందే బార్ సెషన్లో న్యాయమూర్తులను పిలిచేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన చేయటం ఒకటే కాదు, బైబిల్లో ఉన్నటువంటి 10 కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా అనుసరించాలి. నీతి, నిజాయితీ, నిబద్ధత, సహాయం చేయాలనే ఆలోచన, ప్రక్కవారిని ప్రేమించాలనే ఆలోచన ఎప్పుడైతే మనలో లోపించిందో మనం ప్రార్థన చేయడానికి కూడా అర్హులం కాదు. కాబట్టి మనం నిజమైన భక్తులము అని అనుకుంటే డెఫినెట్గా బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మన నిజ జీవితంలో అనుసరించాలి.